హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఎప్పట్లానే ఈసారి కూడా ఓ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత కథ ఆధారంగా కొన్ని సినిమాలు అయితే తెరకెక్కుతున్నాయి. ఆల్రెడీ తెరకెక్కినవి అయితే రిలీజ్ అయ్యాయి కూడా. ఇక్కడ వర్మ గారు అయితే లక్ష్మీ ఎన్టీఆర్ అంటూ ఒక మూవీ తీస్తున్నారు. ఇక కొడుకు బాలకృష్ణ గారు అయితే ఎన్టీఆర్ కథానాయకుడు అంటూ మూవీని తెరకెక్కించడం, సంక్రాంతి కానుకగా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఇక రెండో భాగాన్ని ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ మరి తెరకెక్కించడం జరిగింది. దాన్ని రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా లైఫ్ మొత్తం కథానాయకుడిగా మనకు చూపించడం జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అది కాస్త డిసప్పాయింట్ చేసింది. మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లను ఆశించిన స్థాయిలో సాధించలేకపోయారనే చెప్పుకోవాలి. ఇక ఆయన పొలిటికల్ లైఫ్ మొత్తాన్ని మహానాయకుడి పేరు మీద మనకి చూపించబోతున్నారు. అయితే వారి ఆశలన్నీ కూడా చిత్ర యూనిటే కాదు, డైరెక్టరే కాదు, హీరోనే కాదు, ఇక దాంట్లో నటించిన క్యాస్ట్ పెద్ద పెద్ద సెలబ్రిటీ వాళ్ళందరూ ఆశలన్నీ కూడా మహానాయకుడి మీదే మరి ఉన్నాయని చెప్పుకోవాలండి. ఏంటంటే కథానాయకుడు డల్ చేసేసింది, కానీ మహానాయకుడు మాత్రం ఖచ్చితంగా హిట్ అవ్వాలనే హోప్స్ అయితే చాలా ఉన్నాయి. ఏంటంటే ఇంత గ్యాప్ తీసుకున్నారు కాబట్టి చాలా కేర్ తీసుకునే ఉంటారు అని అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు మనం అయితే ఫిబ్రవరి 9వ తారీఖున రిలీజ్ చేస్తారు మహానాయకుడు అని అనుకున్నాం. అయితే ఆ తర్వాత వినిపించిన గుసగుసలు ఏంటి, ఫిబ్రవరి 22వ తారీఖున మహానాయకుడిని రిలీజ్ చేస్తారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన వార్తలు ఏంటంటే మహానాయకుడు మూవీని ఫిబ్రవరి 28వ తేదీన కానీ, అది జరగని పక్షాన మార్చి 1వ తేదీన కానీ కన్ఫామ్గా రిలీజ్ చేస్తాం, మహాశివరాత్రికి కానుకగా విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ అయితే చెప్పుకొస్తుంది. కానీ మహానాయకుడు హిట్ అయితేనే వాళ్ళ ఆశలన్నీ నెరవేరినట్టు. ఎందుకంటే కథానాయకుడి మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. అన్నగారి బయోపిక్ కదా, ఆయన గురించి తెలుసుకోవాలనే వస్తారు అనేసి టాక్ పరంగా కొంతవరకు బాగున్నా కూడా కలెక్షన్లు రాలేకపోయాయి. కానీ ఇదైతే మాత్రం టాక్తో పాటు కలెక్షన్ల పరంగా కూడా మరి హై రేంజ్లో ఉండాలని చెప్పి వాళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన అయితే యాత్ర రిలీజ్ అవుతుంది. మరి ఆ సందర్భంగా 9వ తేదీ కాకుండా వేరే రోజు మార్చారనుకుంటే అది ఫిబ్రవరి 22వ తేదీ కూడా కాకుండా ఇప్పుడు 28 లేదంటే మార్చి 1వ తేదీన అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి మహానాయకుడు మూవీ కథానాయకుడి మాదిరిగానే యావరేజ్గా టాక్ ఉంటుందా, లేదంటే హిట్ టాక్ను సొంతం చేసుకుందా చూడాల్సిందే. అయితే ఇప్పుడు ఆశలన్నీ చిత్ర యూనిట్ వారంతా కూడా మహానాయకుడి మీదే హోప్స్ పెట్టుకున్నారు. వారి ఆశలు మాత్రం నిరాశ కాకూడదు, వారు మంచి హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా మైరా మీడియా. మరి మీరేమనుకుంటున్నారు? మహానాయకుడి పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? కథానాయకుడు మాదిరిగానే మిక్స్డ్ టాక్ వస్తుందంటారా, హిట్ సాధించేది ఉందంటారా? ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.